నమస్కారం అండి. నా పేరు నాగార్జున. మేము తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళము. ఈ మాత్రి నృత్యం ఏదైతుందో ఇది బేసికలీ మథురా నుంచి వచ్చింది. రాజా మహారాజుల సమయంలో వీళ్ళు ట్రావెల్ చేస్తూ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ తెలంగాణలోని ఆదిలాబాద్, ఉట్నూర్, ఎంజిమ్ అనే కొన్ని ప్లేస్లలో స్థిరపడిపోయారు. ఈ యొక్క నృత్యం ఒక ప్రత్యేకత ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు, హోలీ పండుగ నాడు, మళ్ళీ మా దాంట్లో ఏదైనా పెళ్ళి అకేషన్ ఉంటుంది కదా, ఆ టైంలో ఇవి చేస్తూ ఉంటాం. ఈ నృత్యం వచ్చేసి ఒరిజినల్గా చెప్పాలంటే ఒక నెల రోజుల పాటు మాకు ఈ పండుగ ఉంటుంది శ్రీకృష్ణ టైంలో. ఇది మా కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఇప్పుడు మా కుటుంబం నుంచి ఈరోజు వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటున్నారంటే వాళ్ళు బ్రేక్ తీసుకుంటూ ఇంకొక వ్యక్తి పోతూనే ఉంటారు. అట్లా చేస్తూ కంటిన్యూ ఒక నెల మొత్తం ఈ ఫెస్టివల్ జరుగుతూనే ఉంటుంది మా దగ్గర. కానీ కాలక్రమేణా ఈ ఇవి ఉన్నాయి కదా, మరుగుపడిపోతున్నాయి. సో దీన్ని బయటికి తీసుకురావడానికి మా దగ్గర ఉన్న మా గురువులు కానీ మా పెద్దవాళ్ళు కానీ దీన్ని మొత్తం కుదించి, అంటే ఇది ఒరిజినల్ ట్రెడిషనల్ కాబట్టి ఒరిజినల్ చూపిస్తే ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి అర్థం కావట్లా, బోర్ అనుకుంటుంది. ఇప్పుడంతా యూట్యూబ్ కల్చర్ అయిపోయి వెస్టర్న్ కల్చర్ అయిపోయింది కాబట్టి దీన్ని మొత్తం మర్చిపోతున్నారు. ఈ కళను కాపాడాలి, దీన్ని కొంచెం కుదించాలని దాన్ని మొత్తం డెవలప్ చేసి ఒక డాన్స్ రూపం తీసుకొచ్చి ఒక మ్యూజిక్ అనేది తీసుకొచ్చి దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మార్పులు అంటే సార్, ఇప్పుడు ఇది ఒరిజినాలిటీ ఇప్పుడు చూపిస్తామంటే అది చూడడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ లేరు. ఇప్పుడు ఒక కళాకారునికి ఏం కావాలి, వాడికి ఏదో డబ్బులు కావాలో అది రావాలో ఏం లేదు. వాళ్ళు ఏదైతే కళను చూసి చప్పట్లు కొట్టడము, వాళ్ళు కేరింతలు కొట్టడం అది కావాల్సింది ఇప్పుడు. సో ఆ ఒరిజినాలిటీని కూడా అంటే ఆ పాత ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా ఈ కొత్తది కలుపుకొని మేము ప్రదర్శించడం జరుగుతుంది. సో దీనికి ఇప్పుడున్న యువత కొంచెం అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జనరేషన్లో ఎటువంటి ఇప్పుడు పాత సినిమాలో చూసుకోండి, ఇవాళ ఇప్పుడు పాత సినిమాలు చూస్తున్నారా, ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు.
కాబట్టి పాతద ఆ ఫ్లేవర్ పోకుండా ఈ కొత్తదనం కలుపుతూ అవుట్పుట్ చేస్తూ ఉన్నాం. సార్ ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఒక పర్టికులర్ కమిటీ ఉంటుంది మాది, ఎస్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేసే ఉండే. కానీ ఇప్పుడు ఈ ఉన్న కళని ఎవరు కూడా చేయడానికి రెడీ లేరు. ఈ కళని కాదు, తాత ముత్తాతల నుంచి ఏదైతే మన ప్రాచీన కళలు ఉన్నాయో దాన్ని చూపిద్దామన్నా ఇప్పుడున్న యువత ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు లైక్ మా దగ్గర పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కానీ అలా ఆర్ట్ గ్యాలరీ యూనివర్సిటీ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని కూడా ఒక సబ్జెక్ట్ చేసారు. మన డాన్స్లను కానీ మన కళలను కానీ కాపాడాలని దీనికి ఒక సబ్జెక్ట్ చేశారు. సో ఇప్పుడు కొంతమంది యూత్ ఈ చదువుకునే వాళ్ళని ఆర్ట్ డిపార్ట్మెంట్లో రావాల్సిన వాళ్ళని ఆర్టిస్ట్ కావాల్సిన వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ నేర్చుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్ని కమిటీ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. మేము కూడా మా గురువుల దగ్గర నుంచే నేర్చుకున్నాము, మా గురువు దగ్గర నుంచి మా శిష్యులకు కూడా నేర్పించాము. ఇలా ఈ కార్యక్రమాలు చేస్తూ మేము దాదాపు 11 సంవత్సరాల నుంచే ఈ కార్యక్రమం చేస్తాం. అంటే మేము మా ఫీల్డ్లోకి వచ్చేసి యాజ్ ఎ గురువుగా నేను తయారీ 11 సంవత్సరాల నుంచి చాలామందికి నేర్పించాం. మేము దేశ విదేశాల్లో కూడా ప్రదర్శన చేసాం ఈ నృత్యాన్ని. बलहारी कृष्ण मुरारी राधा का प्यारी
దక్షిణ చిత్రాలు చేయడం ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. లేదు నాకు చాలా బాగుంది. నేను చెప్పాను కదా సార్, నేను ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాను. ఎప్పుడు నేను ఈ ఫీల్డ్లో కొత్తగా వచ్చినప్పుడు 2007 or 2008 అనుకుంటా. అప్పుడే అనిపించింది అంటే ఈ దక్షిణ చిత్రాలు వస్తే ఒక ఇండియన్ చూసినట్టు ఉంటుంది. ఈ యొక్క కంపౌండ్ వాళ్ళ లోపలనే ఒక ఇండియా చూసినట్టు ఉంటుంది. చాలా మంచి ఉంటుంది. ఎప్పటి నుంచో కోరుకున్నాను, మా పిల్లలకు చెప్తుంటే. నా దగ్గర ఎవ్రీ ఇయర్ బ్యాచ్ వస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి చెప్తా, ఈ సంవత్సరం ఒక అవకాశం వస్తుందేమో, ఈ సంవత్సరం వస్తుంది ఒకసారి అని. ఎందుకంటే ఇలా మీరు చూస్తే ఇది ఒరిజినల్ కళాఖండాలని చూపిస్తారు కదా, ఒరిజినల్. ఇప్పుడు నేను ఏదైతే అన్నానో పురాతనమని, అవి ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చూస్తే మా పిల్లలు కూడా ఇదే అంటున్నారు, సార్ ఇదేంది మొత్తం ఒక ఇండియన్ చూసినప్పుడు అక్కడ ఒక తెలంగాణ ఇల్లు ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక ఇల్లు ఉంది. ఇట్లా రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మేము ఉన్నాం సార్, తెలంగాణ ఉంటాం, కర్ణాటకలో ఎవరు ఎట్లుంటారు, వాళ్ళ ఇల్లు ఎట్లుంటుంది కదా మాకు తెలియదు. ఇక్కడికి వచ్చి చూస్తే మాకు ఆ ఇల్లు తెలిసింది. ఆ కేరళ వాళ్ళ ఇల్లు ఆడ ఉంది. అది ఓహో కేరళలో ఇట్లా మేమైతే పోలేదు, ఇట్లుంటా ఒక మాకు దొరికిపోతుంది కదా సార్. అట్లా మంచిగా అనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. ఇంకోటి ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది, టైం టు టైం కేరింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఒక రిక్వెస్ట్, అవకాశం మళ్ళీ ఇవ్వండి. అంటే స్వార్థమే అనుకోండి, కాకపోతే అవకాశం ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈసారి ఈ బ్యాచ్ వచ్చింది, నెక్స్ట్ టైం ఇంకో బ్యాచ్, అట్లా కొంతమందిని మనం బయట తీసుకొస్తే ఇలాంటి కళాఖండాలు ఉన్నా కూడా చూపించుకుంటుంది. ఇలాంటిది ఎక్కడైనా ఉన్నాయో తెలియదు, కానీ ఇది ఫస్ట్ టైం మేము చూసేది. అంటే దర్శన చిత్రాన్ని మేము చూసింది ఇట్లా అన్ని మన ట్రెడిషనల్ సంబంధించి చూపించింది. సో అందుకే వీళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, ఇంకా తీసుకొస్తాం ఆర్ట్ ఫామ్లు, ఒరిజినల్ ఆర్ట్ ఫామ్ తీసుకొస్తూ ఉంటాం, కానీ అవకాశం ఇవ్వండి అట్లా.